అందరికీ మరణాత. ప్రభునందు దేవుని పిల్లరా, మోషే సుఖోపవాస ధ్యానంలోని 27వ దినం యొక్క ప్రత్యేకతను జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధన దినమందు దేవుని పరిశుద్ధ గ్రంథమైన నిర్గమాకాండం 27వ అధ్యాయములో నుండి కొన్ని విలువైన సంగతులను మనము ధ్యానం చేసుకుందాం. నిర్గమాకాండం 27వ అధ్యాయము 20-21 వచనాలను చదువుకుందాం. మరియు దీపము నిత్యము వెలిగించినట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. సాక్ష్యపు మందస్సు మీదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారములో అహరోనును అతని కుమారులను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు యెహోవా సన్నిధిని దాన్ని సవరింపవలెను. అది ఇశ్రాయేలీయులకు వారి తరతరముల వరకు నిశ్చయమైన కట్టడ. పరిశుద్ధుడా, దయగలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా రక్షక, మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ ఏర్పాటు శ్రేష్టమైన సమయమందు నీ పరిశుద్ధ గ్రంథములో నుండి మోషే సుఖోపవాస ధ్యాన కాలములో 27వ దిన చరిత్ర ధ్యానించుటకు ఆశ కలిగి ఉండగా జీవవాక్యమయ్యున్న మీరు మాతో మాట్లాడమని, నీ వాక్యములోని వెలుగులోనికి మమ్మల్ని నడిపించి వాక్య అనుభవం మాకు ప్రసాదించమని యేసునామమున ప్రార్థించుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తు ప్రభు యొక్క సమాధానము, ఆశీర్వాదము చేరియున్న మనెల్లరకు కలుగును గాక, ఆమేన్. ప్రభునందు దేవుని పిల్లరా, నిర్గమాకాండం 27వ అధ్యాయములో నుండి దేవుని వాక్య సంగతులను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ 27వ అధ్యాయములో దేవుడు ప్రత్యేకంగా విలువైన సంగతులను జ్ఞాపకం చేస్తూ ఉండగా ఈరోజు ఒక ప్రత్యేక అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. మనం ధ్యానించబోయే అంశం ఏంటి అంటే, సన్నిధి నిత్య దీపము. సన్నిధి నిత్య దీపము. ఈ అంశాన్ని గురించి కొన్ని సంగతులను, ప్రత్యేకతలను వాక్యం ద్వారా నేర్చుకుందాం. దేవుడు దైవజనులైన మోషే గారి ద్వారా ప్రధాన యాజకుడైన అహరోను గారికి, యాజకులైన ఆయన కుమారులైన వారికి దేవుడు సెలవిచ్చుచున్న ఓ ప్రత్యేకమైన ఆజ్ఞ ఏంటి అంటే, వారు ప్రత్యక్ష గుడారములోని పరిశుద్ధ స్థలములో సేవ చేయవలసిన వారై ఉండగా ప్రతి దినము సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు ఆ పరిశుద్ధ స్థలములోని దీపము నిత్యము వెలుగుచూ ఉండునట్లుగా దాన్ని సవరించవలెను అని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. యెహోవా సన్నిధిని దాన్ని సవరించవలెను అని దేవుడు తెలియచేయుట ఈ వాక్య వచనములలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు వారి తరములోనే కాక వారి తరతరముల వరకు ఈ ప్రత్యేకమైన కట్టడ దేవుడు వారికి ఏర్పాటు చేశారు. ఆ కట్టడను మరి వారు గైకొనున్నట్లుగా, దేవుని ఉద్దేశం నెరవేరినట్లుగా తరతరములు ఆ దీపమును వారు వెలిగించుట అనేది ప్రత్యేకంగా మనకి కనబడుతుంది. అయితే ఈరోజు మనం గ్రహించవలసిన అంశం ఏంటి అంటే, సీనాయి కొండ మీద దేవుడు మోషే గారికి తన సన్నిధిలో ఉండే భాగ్యాన్ని ఇచ్చారు. ఆ సన్నిధిలో ఉండే ధన్యత, సహవాసం యొక్క ప్రత్యేకత మోషే గారు ఎరిగి ఉన్నారు. ఇశ్రాయేలీయుల వారు ఎరగని వారిగా ఉన్నందున దేవుడు ఇశ్రాయేలీయుల వారికి కూడా తన సన్నిధి భాగ్యాన్ని, అనుభవాన్ని నేర్పించడానికే సీనాయి కొండ మీద ఉన్న దైవ సన్నిధిని ప్రజల మధ్యలోనికి దేవుడు తీసుకొని వచ్చి ఉన్నారు. ఆ ప్రజల మధ్యలోనికి
తన సన్నిధిని దేవుడు ఉంచి ఉన్నారని, తన ప్రజలతో తాను తోడుగా ఉన్నారు అని తెలియచేయటానికి ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు ఏర్పాటు చేయుట నిర్గమాకాండం 25వ అధ్యాయం 8-9 వచనాలను బట్టి దైవ వాక్యమును బట్టి మనం గ్రహించగలుగుతున్నాం. అందుచేత ఈ గుడారము ఇశ్రాయేలీల ప్రజల మధ్యనుండగా వారు దేవుని సన్నిధి అనుభవాన్ని, దేవుడు వారితో ఉన్నారు అనే గొప్ప సత్యాన్ని వారు గ్రహించే గొప్ప విధానాన్ని దేవుడు అక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు. ప్రియులారా, ఈ గుడారములో 3 భాగములు మనం ఎరిగి ఉన్నాం. ఆవరణము బయట ఉండేది, పరిశుద్ధ స్థలము లోపల ఉండేది, అతి పరిశుద్ధ స్థలము ఇంకా లోపల ఉండేటటువంటి ప్రత్యేకమైన భాగమై ఉన్నది. అయితే పరిశుద్ధ స్థలములో మరి దేవుడు 3 ప్రత్యేకమైన వస్తువులను ఏర్పాటు చేయించారు. ఏంటి 3 ప్రత్యేకమైన వస్తువులు అని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, నిర్గమాకాండము 37వ అధ్యాయములో ఈ 3 ప్రత్యేకమైన వస్తువులను దేవుడు తెలియజేస్తున్నారు. 37వ అధ్యాయము 10వ వచనము నుండి 29వ వచనం వరకు మీరు చూస్తే 3 ప్రత్యేకమైన వస్తువులు ఏంటి అంటే, ఒకటి సన్నిధి రొట్టెల బల్ల, మరి ఒకటి దీప వృక్షము, మరి ఒకటి ధూప వేదిక. ఈ 3 వస్తువులు కూడా పరిశుద్ధ స్థలములో ఉండే వస్తువులై ఉన్నాయి. సన్నిధి రొట్టెల బల్ల, ధూప వేదిక, దీప వృక్షం. అయితే దేవుడు ఈ దీపవృక్షము యొక్క దీపాన్ని గురించి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష గుడారములో వెలుగునిచ్చే ఏకైక సాధనం ఏంటి అంటే ఈ దీపవృక్షము. ఈ దీపవృక్షాన్ని హెబ్రీ భాషలో మెనోరా అని పిలుచుట చరిత్రను బట్టి మనము గ్రహింపవలసిన వారమై ఉన్నాం. మెనోరా అంటే అర్థము దీపము అని అర్థము. నిర్గమాకాండం 25వ అధ్యాయం 31వ వచనం నుండి 40వ వచనం వరకు మీరు చూస్తే ఈ దీప వృక్షాన్ని ఎలా తయారు చేయాలో, ఎంత కొలతలతో, ఏ రూపములో తయారు చేయాలో, ఏ లోహముతో తయారు చేయాలో దేవుడు ప్రత్యేకంగా రాయించి ఉన్నారు. ఈ దీప వృక్షములో నిర్గమాకాండం 25వ అధ్యాయం 37వ వచనంలో మీరు చూస్తే, నీవు దానికి 7 దీపములను చేయవలెను, దాని ఎదుట వెలిగించున్నట్లు దాని దీపములను వెలిగింపవలెను అంటున్నారు. అంటే ఈ దీప వృక్షానికి ఎన్ని దీపాలు ఉన్నాయి? 7 దీపాలు కనబడుతున్నాయి. పిల్లరా, ఈ దీప వృక్షమును యూదులైన వారు వారి యొక్క విశ్వాసమును బట్టి వారి నమ్మకం ఏంటి అంటే ద ట్రీ ఆఫ్ లైఫ్, అంటే జీవవృక్షము అనే గొప్ప సూచనగా ఈ దీపవృక్షాన్ని, ఈ యొక్క ప్రత్యేకమైన వస్తువును వారు చూచేవారై ఉన్నారు. పిల్లరా, ఈ దీపవృక్షములో 7 దీపములు వెలిగించే ప్రత్యేకమైన ఏర్పాట్లు దేవుడు గావించగా, ఈ యాజకులు ఈ 7 దీపాలని వెలిగించాలి. వెలిగించి అవి ఆరిపోకుండానట్లుగా సవరించాలి. ప్రతి దీపము అనగా 7 దీపములు నిత్యము వెలుగుతూ ఉండాలి. దీపము నిత్యము వెలుగుతూ ఉండుట దేవుని సన్నిధి వారితో ఉన్నది అనటానికి గొప్ప నిదర్శనమని బైబిల్ చరిత్ర ద్వారా మనం గ్రహింపవలసి ఉన్నాం. మరొక గొప్ప సత్యం ఏంటి అంటే, ఎందుకు దేవుడు దీపవృక్షానికి 7 దీపములు ఏర్పాటు చేశారనగా, వారమునకు 7 దినములు కనబడుచుండగా దేవుడు సృష్టిని 6 దినాలు చేశారు. 7వ దినమున ఆయన విశ్రాంతి తీసుకున్నారు. అందుచేత యూదుల నమ్మకం ఏంటి అంటే,
7 దినాలకి సూచనగా ఈ 7 దీపములను వెలిగించమని దేవుడు ఆజ్ఞాపించారు అనే సత్యాన్ని వారు గ్రహించుకొనొచ్చు ఈ యొక్క మెనోరా అనగా దీపవృక్షములోని దీపములను వారు వెలిగించారు. యాజకులు సవరించి దేవుని ఆజ్ఞ వారు నెరవేర్చారు. ఈ దీపములను వెలిగించడానికి మరి వారు స్వచ్ఛమైన అచ్చమైన దంచి తీసిన ఒలీవల నూనెను వాడినట్లుగా మరి బైబిల్ చరిత్ర మనకు జ్ఞాపకం చేస్తుంది. దంచి తీసిన ఒలీవల నూనె. ఈ ఒలీవల నూనె స్వచ్ఛమైనది, శ్రేష్టమైనది, పరిశుద్ధ ఆత్మ తండ్రికి సాదృశ్యంగా కనబడుచున్నది అని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆత్మ తండ్రి సహాయము ద్వారా వారు ఈ దీపమును వెలిగించుట అనేది పిల్లరా సాధ్యపడుచున్నది అనే సత్యాన్ని మనము గ్రహించాలి. సవరించుట అంటే సరిచేయుట, దిద్దుట, క్రమపరుచుట అనే సత్యమును మనము గ్రహించుకొనవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఈ దీపమును ఎలాగు వారు అనుదినము సవరించారో, క్రమపరిచారో, దిద్దుకున్నారో, దేవుని సన్నిధిలో నిత్య దీపాన్ని ఎలాగు వారు వెలిగించారో ఈ కాలములో మనము కూడా మన దీపములను సన్నిధి ద్వారా వెలిగింపవలసిన వారమై ఉన్నాం. ఆ యాజకులు దేవుని సన్నిధిలో అనగా దేవుని ఎదుట వారు ఉండి సాయంకాలం మొదలుకొని ఉదయకాలం వరకు కూడా వారు మేల్కొని ఉండి దేవుని పిల్లరా ఆ దీపమును వెలిగించారు అనేది మనకి బైబిల్ గ్రంథం ద్వారా అర్థమవుతున్నది. ఈ సంగతులను నేటి కాలానికి మనం అన్వయించుకుందాం. నేటి కాల మన విశ్వాస జీవితంలో మన యొక్క ఆత్మీయ అనుభవాల కొరకు ఈ సంగతులను మనం వినియోగించుకునే ప్రయత్నం చేయగలిగితే ఈరోజు మనము కూడా దేవుని సన్నిధిలో దీపమును వెలిగించే ప్రయత్నాన్ని చేయవలసిన వారమై ఉన్నాం. వీళ్ళరా మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే దేవుడు మరి ఇశ్రాయేలీను వారికి అరణ్యములో ప్రయాణం చేసే కాలములో నిర్గమాకాండం 13వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తే వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను వారికి తోడుగా ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చేను అనే మాట మనకి రాయబడి ఉంది. అంటే దేవుడు ఓ ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు. పగలు మేఘస్తంభములో ఉన్నారు, రాత్రి అగ్నిస్తంభములో ఉన్నారు. మరి అగ్నిస్తంభము రాత్రి ఎందుకు ఏర్పరిచారు? వెలుగునివ్వటానికి ఏర్పరిచారు. మరి అగ్నిస్తంభం ఉండగా ఈ ప్రత్యక్ష గుడారములో దీపం వెలిగించాల్సిన అవసరం ఏముంది అంటే ప్రత్యక్ష గుడారం తెరల గుడారము గనుక ఆ గుడారము లోపల చీకటి ఉండకూడదు, వెలుగు ఉండవలసి ఉన్నది అనే సత్యాన్ని దేవుడు ఇక్కడ బయలుపరుస్తున్నారు. మరొక అనుభవాన్ని మనం చూస్తే దేవుడు తన ప్రజలకు రాత్రికాలములో అగ్నిస్తంభం వలె ఉన్నారు. అయితే దేవుని ప్రజలు, దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి నిదర్శనమైన ఆ ప్రత్యక్ష గుడారములో దీపమును దేవుని ప్రజలు వెలిగించాలి అని దేవుడు తన ఉద్దేశ్యమును బయలుపరిచినట్లుగా ఈ వాక్య సత్యాన్ని మనము గ్రహించుకొనవలసిన వారమై ఉన్నాం. ఈ కడవరి దినాల్లో కూడా మనము ఆలోచించినట్లయితే దైవ సన్నిధి అనేది ఒక గొప్ప ఏర్పాటై ఉన్నది అనే సంగతి మనం గ్రహించాలి. బైబిల్ మిషన్లో దేవుడు ఆయన సేవకులైన దేవదాసయ్య గారి ద్వారా ఏర్పాటు చేసిన ఈ గొప్ప సంఘములో దేవుడిచ్చిన ప్రత్యేకమైన ఏర్పాటు దైవ సన్నిధి. ఒక వర్తమానములో దైవజనులు దేవదాసయ్య గారు చెప్తూ అన్నారంట, ఆరిపోయిన
దీపములను వెలిగించుటే దైవ సన్నిధి యొక్క ఉద్దేశ్యము అని జ్ఞాపకం చేశారు. ఆరిపోయిన దీపములను వెలిగించుటే దైవ సన్నిధి యొక్క ఉద్దేశం. మరి భూలోకములో ఎన్నో సంఘములు ఉన్నాయి, ఎన్నో ఏర్పాట్లు ఉన్నవి. అయితే దైవ సన్నిధి అభ్యాసము చేయటానికి, దైవ సన్నిధి నేర్పించటానికి దేవుడు ఆయన స్వహస్తములతో దేవుని బిడ్డలారా రాసి చూపించిన గొప్ప సంఘము బైబిల్ మిషను అని సందర్భంగా మనము గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. అందుచేత బైబిల్ మిషనులో దేవుడు ఈ సన్నిధి అనుభవాన్ని ఏర్పాటు చేశారు. దినమునకు గంట అయినా ప్రభు యొక్క సహవాసములో ఉండి మౌనముగా ఉండి కనిపెట్టుకొనవలసిన ఏర్పాటు దేవుని బిడ్డలారా బైబిల్ మిషన్లో సన్నిధి అనుభవం ద్వారా బయలుపరుస్తూ ఉన్నారు. దినమునకు గంట దేవానా కనబడుము, దేవానాతో మాట్లాడుము, దేవ అందరికీ కనబడుము, అందరితోనూ మాట్లాడుమని ప్రార్థించి కనిపెట్టే విధానాన్ని దైవజనులు దేవదాసయ్య గారు నేర్పించారు. కాబట్టి సన్నిధి దేనికి అంటే ఆరిపోయిన దీపములను వెలిగించుటకే. మరి ఒక ప్రత్యేకమైన మాట దైవజనుని మాట మీరు చెప్తున్నాను. ఏంటా మాట అంటే బైబిల్ మిషను ఆరంభ రూపమును అద్దుకొనండి, భాషలు మాట్లాడటం మాత్రమే కాదు, శిలా విగ్రహముల వలె దైవ సన్నిధిలో కూర్చుండాలి, అప్పుడు వెళ్ళాలి బూదిగంతముల వరకు అన్నారు. అంటే భాషలు మాట్లాడటమే కాదు, దైవ సన్నిధిలో శిలా విగ్రహముల వలె కూర్చుండే విధానాన్ని మనం నేర్చుకోవాలి. అనగా కదలక స్థిరులమై కూర్చున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతారు. దేవుడు మనకి తనను తాను బయలుపరుచుకుని వారై ఉన్నారు. కాబట్టి సన్నిధిలో దేవుని పిల్లరా మనము కూడా ఈ వాక్యాన్ని అన్వయించుకోగలిగినట్లయితే మరి సాయంకాలం మొదలు ఉదయకాలం వరకు అంటే ఇది రాత్రికాలం, చీకటి కాలం. అనగా చీకటి కాలములో విశ్వాసి దైవ సన్నిధిలో ఏం చేయాలి అనగా దీపములను వెలిగింపవలసిన వారై ఉన్నారు అనే విషయాన్ని మనము ఈ సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవలసి ఉన్నాం. కనుక ప్రతి సంఘములో సన్నిధి పరులుగా ఉండువారు వారి బాధ్యత ఏంటి అంటే మీ సంఘములో మీరు దీపాన్ని నిత్యము వెలిగేలా చూడాలి. ఆ దీపములను మీరు సవరించాలి, దేవుని ఎదుటనే సత్యాన్ని మీరు గ్రహించాలి. అలాగే ప్రతి కుటుంబములో సన్నిధి పరులుగా ఉన్నవారు అనగా దేవుడిచ్చుచున్న ఈ ఆహ్వానమును బట్టి మీరు మీ కుటుంబములో కూడా సన్నిధి ప్రారంభించగలిగితే, సన్నిధి చేయగలిగితే మీ ఇంటిలో కూడా సన్నిధి పరులారా ఈ దీపము నిత్యము వెలగాలి అనే సంగతి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కనుక సన్నిధి పరులుగా మరి దేవుడు ఓ ప్రత్యేక ఏర్పాటును మీకు ఇస్తూ ఉన్నారు. ఆనాడు మరి ఇశ్రాయేల్ అందరికీ దీపం వెలిగించే ఏర్పాటు దేవుడు ఇవ్వలేదు. ప్రధాన యాజకుడైన అహరోను గారికి అలాగే యాజకులైన ఆయన కుమారులకుని ఆయన సన్నిధిలో ఉండి దీపాన్ని నిత్యము వెలుగొందేలా చూడాలని దేవుడు సెలవిచ్చారు. అలాగే ప్రార్థన ఎవరైనా చేయగలరు, విజ్ఞాపనలు ఎవరైనా చేయగలరు, కానీ సన్నిధి ఇది అత్యున్నతమైన అనుభవం. కాబట్టి దైవ సన్నిధి చేసేవారు ప్రత్యేకించబడిన వారు, వీరు దేవునికి ప్రతిష్ఠించబడిన వారిగా ఉన్నారు. గనక ఈ ప్రత్యేకించబడిన వారే ఈ సన్నిధిలో ఉండి దీపములను వెలిగించాలి అని వాక్యం ద్వారా మనము జ్ఞాపకం చేయబడుతున్నాం. పిల్లలు ఈ రోజున మరి మనము మెనోరాలో అంటే దీపవృక్షంలో 7 దీపములు ఎలా ఉన్నాయో అలాగే సన్నిధి పరులైన వారు కుటుంబములో వెలిగించాల్సిన 7 దీపములు, వారు ఏకీభించే సంఘములో వెలిగించాల్సిన 7 దీపములను కొన్ని అనుభవాలని మరి వాక్యం ద్వారా
కొన్ని సంగతులను మనం ధ్యానం చేద్దాం. దేవుడిచ్చిన ప్రేరేపణ ద్వారా కొన్ని సంగతులను మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. లేదా మొదటి దీపాన్ని మనం చూస్తే ఆత్మ దీపము. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం. దేవుడు అంటున్నారు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. కాబట్టి దేవుడు మనిషిని, మానవ శరీరాన్ని మట్టితో కలుగు చేసిన ఈ మట్టి శరీరములో దేవుడు పెట్టిన మహిమ ఏంటి అంటే ఆయన యొక్క ఆత్మయే. కాబట్టి ఈ ఆత్మదీపాన్ని మనం ఏం చేయాలి? వెలిగించాలి. ఈ ఆత్మదీపము ఆరిపోకుండా మనము చూడాలి. తెస్సలోనికైలకు రాయబడిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు అంటున్నారు, ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుట నిర్లక్ష్యము చేయకుడి అంటున్నారు. కాబట్టి ఈరోజు విశ్వాసి యొక్క బాధ్యత ఏంటి అంటే ఆత్మను ఆర్పకూడదు. సన్నిధి పరులారా, మీరు మీ ఆత్మను ఆర్పుకొనవద్దు. అలాగే సంఘములోనికి వచ్చే విశ్వాసులైన కుటుంబములోని మీ రక్త సంబంధికులుగా మీ ఇంటిలోని వారైన వారి ఆత్మదీపములను ఆరిపోకుండానట్లుగా ఆ దీపం వెలిగించాల్సిన బాధ్యత దేవుడు మన మీద ఉంచారు అని ఈ వాక్యం ద్వారా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి కడవరి దినాల్లో పిల్లరా, ఆత్మను ఆర్పే పరిస్థితులు లోకములో ఎన్నో మనకి కనబడుతున్నాయి. ఉదాహరణకి న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 19వ వచనము నుండి వాక్యాన్ని 21వ వచనం వరకు మీరు చూస్తే అక్కడ భక్తుడైన న్యాయాధిపతి అయిన సంసోను గారు మనకు కనబడుతున్నారు. పిల్లరా, సంసోను గారు బాల్యము నుండి దేవునికి నాజీరు చేయబడినవాడు, దేవుని ఆత్మ కలిగినవాడు, ఆత్మ బలము కలిగిన వారై ఉంటున్నారు. కానీ సంసోను తన ఆత్మను ఆర్పివేసుకున్నారు. కారణం, శత్రువులైన ఫిలిస్తీన్లకు సంబంధించిన స్త్రీతో సహవాసము చేసి ఉన్నారు. పిల్లరా, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం మొదటి నుంచి మీరు చూడగలిగితే సుమారు ఆమె 5 పర్యాయములు సంసోను గారిని ఆయన ఆత్మను ఆర్పివేయటానికి, ఆయన రహస్యము, ఆయన బలం ఎక్కడుందో తెలుసుకోవటానికి ఆమె శోధించుట బైబిల్ చరిత్ర మనకి తెలియజేస్తుంది. అయితే మరి ఆమె శోధిస్తూ ఉంది. చెప్పకూడని రహస్యము సంసోను చెప్పవచ్చా? చెప్పకూడదు కదా. మరి దైవాత్మ కలిగినవాడు, దేవుని చేత దేవుని ప్రజలైన ఇశ్రాయేలైన వారికి మరి రక్షకునిగా, అంటే ఫిలిస్తీన్ల చేతుల నుంచి వారిని కాపాడుట కొరకు దేవుడు సంసోను గారిని ఏర్పాటు చేసుకున్నారు. మరి దైవాత్మ కలిగిన వారు ఈ సంగతి మరి గ్రహించలేకపోయారా అంటే దేవుని పిల్లరా, గ్రహించలేకపోయిన వాడు ఉన్నాడు. ఎప్పుడైతే ఆమె తన తొడ మీద సంసోను గారిని నిద్రపుచ్చిందో, తల వెంట్రుకలను క్షవరం చేయించిందో, దేవుని పిల్లరా, ఆయనలో నుండి బలము తొలగిపోయింది. యెహోవా అతనిని ఎడబాసినని అతనికి తెలియలేదనే మాట వాక్యములో రాయబడి ఉంది. ఎంత విచారము అంటే ఈ సంసోను గారు మరి దైవ సన్నిధిలో ఉండి తన ఆత్మదీపాన్ని సవరించుకునే ప్రయత్నం చేయవలసి ఉన్నారు. సవరించుట అంటే సరిచేసుకొనుట. ఎంత భక్తుడైనా భక్తురాలైనా లోకములో ఉన్నాం కాబట్టి ఈ లోకము యొక్క పరిస్థితులు, అలాగే అపవాది కుటుంబం యొక్క పరిస్థితులు ఆత్మదీపాన్ని ఆర్పివేయటానికి ప్రయత్నము చేస్తూనే ఉంటాయి. పిల్లరా, ముండ్ల కంచెలలో పడిన విత్తనాలు మొలిచినవి, ఫలించినవి, ఎదిగినవి, కానీ ఆ ముండ్ల కంచెలే వాటిని అణిచివేసినట్లుగా విత్తువాని గుర్చిన ఉపమానములో యేసు ప్రభువారు చెప్పిన సంగతి మనము జ్ఞాపకం చేసుకోవలసి ఉన్నాం. ఐహిక విచారము అలాగే ధనమోసము ఆ విత్తనాలని ఎలా గణిచివేసినవో ఈరోజు భక్తులైన వారిని కూడా ఆత్మీయ దీపాన్ని ఆర్పటానికి అపవాది ఈ లోక పరిస్థితులే నిత్యము
ప్రయత్నిస్తూ ఉన్నాయి. అయితే సన్నిధిలో దేవుని సహవాసములోనే ఉండి నీ ఆత్మదీపాన్ని నువ్వు సవరించుకోవాలి. నీ ఆత్మదీపం వెలుగుతూ ఉందా లేదా, నీ ఆత్మదీపము నిత్యము వెలిగే పరిస్థితిలో ఉందో లేదో నువ్వు పరీక్షించుకొని ఈ దీపాన్ని వెలిగించితే దేవునికి మహిమ. అలాగే దేవుని బిడ్డలారా, నీ సంఘములోని వారికి, నీ కుటుంబములోని వారికి సన్నిధి అనుభవం కలిగిన నీ వలన దేవుడు గొప్ప మేలు కలుగు చేయవారై ఉన్నారని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. మరి యొక్క దీపాన్ని మనం చూస్తే వాక్య దీపము. కీర్తనలు 119, 105 వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవలకు వెలుగునై ఉన్నది అని రాయబడి ఉన్నది. అంటే దేవుని వాక్యము దేవుడు దేంతో పోల్చారు? దీపంతో పోల్చారు. లేదా మరి విశ్వాసికి ఉండవలసినది దైవ వాక్యము యొక్క అనుభవం. అనగా సన్నిధిలో ఉండువారు దేవుని ఎదుట జీవించుట నేర్చుకునేవారు వాక్య అనుభవాలను సంపాదించుకోవాలి. అంటే బైబిల్ గ్రంథములో రాయబడిన మాటలు కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడిన ఈరోజు నేటి కాలములో మన అనుభవాల్లో ఆ వాక్యం యొక్క నెరవేర్పు అనేది చూడగలగాలి. అనగా నీ ద్వారా, నీ యొక్క సన్నిధి అనుభవం ద్వారా ఈ వాక్యం యొక్క మరి ప్రత్యేకతను ఇతరులైన వారు గుర్తించే విధంగా నీ వాక్య దీపాన్ని నువ్వు వెలిగించుకొనవలసిన వారమై ఉన్నావు. కీర్తనలు 119, 130 వచనంలో ఏమని రాయబడిందంటే, నీ యొక్క వాక్యము వెల్లడి ఒకటితోడనే వెలుగు కలుగును, అవి తెలివిలేని వారికి తెలివినిచ్చుననే మాట బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. అనగా దేవుని వాక్యమును ధ్యానించాలి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడని దేవుని వాక్యంలో మనం చదువుచున్నాం కదా. కాబట్టి దేవుని వాక్యమును మరి నువ్వు చదివినప్పుడు, వాక్యం వెల్లడెగినప్పుడు వెలుగు కలుగుతుంది. అనగా నీ నోటితో కొన్ని పరిస్థితులలో, సందర్భాల్లో దేవుని వాక్యాన్ని స్పష్టంగా ఉచ్చరించాలి. మీ నోట నుండి దేవుని వాక్యమే వెల్లడి కావాలి. అప్పుడు అవి వెలుగునిస్తున్నవి, తెలివిలేని వారికి తెలివిని కలిగిస్తున్నవి. కీర్తనలు 119, 133. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకము. అనగా దేవుని వాక్యము మన అడుగులను స్థిరపరిచేదై ఉన్నది. పాపము మనలో ఏలనివ్వకుండా మనలను కాపాడేదై ఉన్నది. కాబట్టి ఎవరి హృదయములో దేవుని వాక్యం ఉంటుందో వారు పాపము చేయలేరు, అలాగే వారు పాపము తట్టు మరలించబడరు అని ఈ సందర్భంగా మనం గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. పిల్లరా, దేవుని వాక్యమే ఒక విలువైన దీపమై ఉన్నది. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 23వ వచనంలో జ్ఞాని అయిన సొలొమోను గారు ఇలా అంటున్నారు, నీ ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు అంటున్నారు. కాబట్టి దేవుని ఆజ్ఞ దీపము లాంటిది, అలాగే ఆయన ఉపదేశము వెలుగు వంటిది. దేవాలయంకి వెళ్ళినప్పుడు ప్రతి విశ్వాసి వాక్య ఆసక్తి కలిగి ఉండాలి. దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడతారు అనే గొప్ప కోరిక కలిగి దేవుని సన్నిధానములో ఉండవలసిన వారై ఉన్నారు. కాబట్టి దైవ సన్నిధిలో ఈ వాక్య దీపాన్ని సవరించండి. ఎప్పుడైతే మీలో వాక్యానుభవాలు తప్పిపోతున్నాయో, మీరు వాక్యానికి భిన్నంగా జీవిస్తున్నారో, దైవ సన్నిధిలోనికి వెళ్ళి సరిచేసుకోనండి. దైవ సన్నిధి మనలను సరిచేసే స్థలమై ఉన్నది. దైవ సన్నిధి మనలను దిద్దుబాటు చేసే ప్రత్యేకమైన స్థలమై ఉన్నది. దైవజనులు యాదాసయ్య గారు బైబిల్ మిషన్ పాట రాశారు. రక్షకాన వందనాలు అనే పాటలో ఓ చరణము రాశారు. నీవే స్థాపించితివి, నీవే తప్పు చూపేదవు, నీవే స్థాపించితివి, నీవే సవరించెదవు అని కూడా రాశారు. అంటే దేవుని సన్నిధిలో దేవుడే
మనలను సవరించేవారై ఉన్నారు, సరిచేసేవారై ఉన్నారు. వాక్య దీపాన్ని మనం వెలిగించాలి. ఇక మూడోదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే జ్ఞాన దీపము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం నుండి వాక్యాన్ని చదువుకుందాం. నా కుమారుడా, లెస్స అయిన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము. వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకము. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగా నుండును. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు. నీ పాదము ఎప్పుడునూ తొట్టిల్లదు. పండుకొనినప్పుడు నీవు భయపడవు. నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. ఆకస్మికముగా భయము కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. యెహోవా నీకు ఆధారమగును. నీ కాలు చిక్కుబడకున్నట్లు ఆయన నిన్ను కాపాడును. పిల్లరా, జ్ఞాన దీపము. పిల్లరా, ఈ జ్ఞానము మనకి ఎవరిస్తారు? సామెతలు 2వ అధ్యాయం 6వ వచనం, యెహోవాయే జ్ఞానమిచ్చేవాడు, తెలివియో వివేచనయో ఆయన నోట నుండి వచ్చును. కాబట్టి దేవుడు మనకి జ్ఞానమిచ్చేవారై ఉన్నారు. ఈరోజు సన్నిధిలో నీవు ఉండగలిగితే సన్నిధి ద్వారా దేవుడు నీకు జ్ఞానాన్ని నేర్పించేవారై ఉన్నారు. పిల్లరా, జ్ఞానము ద్వారా అనగా ఈ లోకములో ఉన్న జ్ఞానము కాక దైవికమైన జ్ఞానాన్ని దేవుని సన్నిధిలో మనం సంపాదించుకోవాలి. జ్ఞాన దీపాన్ని వెలిగించాలి. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. కాబట్టి విశ్వాసి జ్ఞానము కలిగి ఉండాలి. అనగా సన్నిధి అభ్యాసము ద్వారా అపరిమితమైన జ్ఞాన సంపన్నుడైన దేవుడు మన జ్ఞానాన్ని ప్రసాదించేవారై ఉంటున్నారు. పిల్లరా, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో ఇలా రాయబడి ఉంది, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొనును, మూఢురాలు తన చేతులతో దాన్ని ఓడబెరికి వేసుకొనని రాయబడి ఉంది. కాబట్టి జ్ఞానము కలిగి మన కుటుంబాన్ని కట్టుకోవాలి. సన్నిధి పరులారా, సన్నిధిలో ఉండు భక్తులారా, జ్ఞానము కలిగి మీ కుటుంబాన్ని కట్టండి. జ్ఞానము కలిగి మీరు వెళ్ళుచున్న సంఘాన్ని కట్టండి అని దేవుని సేవకునిగా మీ జ్ఞాపకం చేస్తున్నాను. ఒక వర్తమానంలో దైవజనులు దేవదాసి గారు చెప్తూ ఉన్నారు, స్త్రీ ద్వారానే పాపం వచ్చింది కాబట్టి స్త్రీ ద్వారానే ఈ లోకములోనికి రక్షణ వచ్చే ఏర్పాటు దేవుడు చేశారు. అనగా స్త్రీ సంతానముగా యేసు ప్రభు ఆమె గర్భములో మరియమ్మ గారి గర్భము ద్వారా ఈ లోకానికి వచ్చి రక్షణ దయచేసిన వారై ఉన్నారు. కాబట్టి ఈ కడవరి కాలములో స్త్రీలైన వారికి పవర్ ఎక్కువ అని దైవజనులు జ్ఞాపకం చేశారు. మరియు మాట అన్నారు, ఏంటా మాట అంటే, పాపము స్త్రీ ద్వారానే వచ్చింది కాబట్టి సన్నిధి కూడా స్త్రీలైన వారే చేయాలి, స్త్రీలే బలముగా చేయగలరు అని దైవజనులు మరి తెలియజేసిన మాట ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి ఏ సంఘములోనైనా కుటుంబములోనైనా స్త్రీలైన వారు అనగా ఒక స్త్రీలే కాదు పురుషులు కూడా సన్నిధి అనుభవం సంపాదించుకోవాలి. కానీ స్త్రీలు బలముగా చేయగలరు అనే సంగతి ఈ సందర్భాన్ని బట్టి మరి మనము జ్ఞాపకము చేసుకొనవలసి ఉన్నాం. మనకు ఉండవలసిన జ్ఞానం ఏంటి అంటే రోమీలకు రాయబడిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం నుండి ఇలా చదువుతున్నాను. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగొన్నది గనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందము. అలరుతో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనుకుడి. పిల్లరా,
దేవుడిచ్చే జ్ఞానం ఇది. సన్నిధిలో ఉండువారు ప్రత్యేకంగా జీవిస్తారు. శరీరేచ్ఛను నెరవేర్చుకోవడానికి వారు ప్రయత్నించరు. శరీరానుసారంగా జీవించడానికి వారు ప్రయత్నించరు. కారణం ఏంటి అంటే ప్రభు అయిన యేసు క్రీస్తును ధరించుకున్నారు గనక. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు వారిని బాప్తీసం ద్వారా ధరించుకునే వాళ్ళరా, సన్నిధిలో ఉండు దైవ సహవాస పరులారా, మీరు ప్రభువును ధరించుకున్నారు. కాబట్టి శరీరేచ్ఛలు నెరవేర్చుకున్నటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనవద్దు అన్నారు. కాబట్టి ఎందరో భక్తులు పడిపోవటకు కారణము శరీరేచ్ఛ అని ఈ వాక్యం ద్వారా మనం గుర్తించాలి. అందుచేత సన్నిధిలో నీవుండి జ్ఞానదీపాన్ని వెలిగించు. ఈ దీపము ఆరిపోకుండా కాపాడు. దేవుడే నిన్ను దివ్యగా వెలిగిస్తారు. తెలివిని కలిగించు, నన్ను దివ్యగా వెలిగించు, నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు అని దైవాత్మరం అనే కీర్తనలో మనం పాడుకుంటున్నాం. కాబట్టి అలాగూ ఈ జ్ఞాన దీపాన్ని మనం వెలిగించాలి అని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఇక నాలుగవదిగా మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, విశ్వాస దీపము. యోహాను సువార్త మొదటి అధ్యాయం 6వ వచనం నుండి 10వ వచనం వరకు రాయబడిన వాక్యాలు మనం చూస్తే 7వ వచనంలో అంటున్నారు, అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాను. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. పిల్లరా, ఈ నిజమైన వెలుగు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారై ఉన్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో యేసు ప్రభువారు అంటున్నారు, నేను లోకమునకు వెలుగునై ఉన్నాను అని జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి యేసు ప్రభువారు నిజమైన వెలుగై ఉన్నారు. అయితే వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చిన వారెవరు? బాప్తిస్మం ఇచ్చి యోహాను గారై ఉన్నారు. యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనం, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడితిరి. ఇది ప్రభు యోహాను గారి గురించి మాట్లాడిన మాట. పిల్లరా, యోహాను గారు ఎలా ఉన్నారు అంటే మండుచు ప్రకాశించుచున్న దీపంలా ఉన్నారు. కాబట్టి ఆయన ఇచ్చిన సాక్ష్యమును బట్టి ఆ కాలములో అనేకులు యేసు ప్రభు యందు విశ్వాసముంచుటకు కారణమైనట్లుగా బైబిల్ చరిత్ర మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. కాబట్టి ఈరోజు బైబిల్ గ్రంథం ఇచ్చే సాక్ష్యం ద్వారా మనము విశ్వాసాన్ని కలిగి ఉంటున్నాం. యేసు ప్రభు వారిని బాహ్య నేత్రాలతో మనం ఎవరూ చూడలేదు, కానీ 2000 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర పిల్లరా ఈరోజు మనం నమ్ముచున్నాం. కారణం ఏంటి అంటే మన యొక్క విశ్వాసమును బట్టి అనే సంగతి బైబిల్ గ్రంథము ద్వారా మనము జ్ఞాపకము చేయబడుతున్నాం. కాబట్టి దేవుడు తన కుమారుని ఈ లోకమునకు పంపిన చరిత్ర నమ్ముట విశ్వాసాన్ని బట్టి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలు, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులార చూడకే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషం గలవారై ఆనందించుచున్నారు. కాబట్టి ఆయన చూడకపోయినా నమ్ముచున్న దీనిని బట్టి, విశ్వాసాన్ని బట్టి. వాక్యం వినుచున్న దేవుని బిడ్డలారా, విశ్వాసము అన్నిటికంటే శ్రేష్టమైనది. విశ్వాసము నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉంటూ ఉన్నది. కాబట్టి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యమన్నారు. కాబట్టి సన్నిధిలో విశ్వాస దీపాన్ని వెలిగించండి. ఈ దీపం ఆరిపోకుండా కాపాడండి. మీ విశ్వాసమే మీ జీవితాన్ని
ఫలభరితంగా మార్చుచుంటుంది. అలాగే ప్రభు ఎడల మీరు కలిగిన విశ్వాసాన్ని బట్టి నూతన అనుభవాలు ప్రభు దగ్గర సంపాదించుకునే భాగ్యాన్ని ప్రభు మనకి దయచేసేవారై ఉంటున్నారు. కాబట్టి సన్నిధిలోను జీవించు వారికి ఉండవలసినది విశ్వాసము. విశ్వాసమే అత్యున్నతమైన గొప్ప ఏర్పాటని బైబిల్ గ్రంథం యొక్క సాక్ష్యాన్ని మనం గ్రహింపవలసి ఉన్నాం. సన్నిధిలోని ఉండుట ద్వారా దైవజనులు అంటున్నారు, సన్నిధిలోని ఉంటే నీలో సన్నిధి ఉండును అని అన్నారు. అనగా ఎవరైతే సన్నిధిలో జీవించడం నేర్చుకుంటారో వారిలోనే సన్నిధి ఉంటుంది. సన్నిధి అనగా దేవుడే. కాబట్టి నీ విశ్వాస దీపాన్ని వెలిగించు, అనేకులకు మాదిరిగా ఉండే భాగ్యాన్ని దేవుడు దయచేసేవారై ఉంటున్నారు. ఇక ఐదవదిగా మరొక దీపాన్ని మనం చూస్తే సత్క్రియలు అనే దీపము. సత్క్రియలు అనే దీపం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14 వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికి వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. పిల్లరా, సత్క్రియలు అనే దీపం. దీపం వెలిగించేవారు మంచం కింద పెట్టరు, కానీ దీపస్తంభం మీదే పెట్టుచున్నారు. దీపస్తంభం అనగా దేవుని సంఘము. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19-20 వచనాలను బట్టి ఈ మాటలు మనము చూడగలుగుతున్నాం. కాబట్టి 7 దీపములు లేక 7 దీపస్తంభములు 7 సంఘములని రాయబడటం మనకు కనబడుతుంది. అంటే దేవుని సంఘములో సన్నిధిలో జీవించే వాళ్ళరా, సన్నిధి అనుభవం కలిగిన వాళ్ళరా, మీరు సత్క్రియలు అనే దీపాలను వెలిగించండి. ఈ వెలుగులోనికి అనేకులు వస్తారు, ప్రభువుని మహిమపరుస్తారు. సన్నిధి చేసే వాళ్ళరా, మీ ఇంటిలో సత్క్రియలనే దీపాన్ని వెలిగించండి. మీ వెలుగును బట్టి అనేకులు ప్రభు యొద్దకు నడిపించబడేవారై ఉంటారనేది వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఈ కాలంలో భూలోకములో క్రైస్తవ సంఘము ఎన్నో మేళ్లు చేసే ఒక గొప్ప ఏర్పాటై ఉన్నదనే సంగతి మనం ఎరిగిన వారమై ఉంటున్నాం. ఏ దేశములో క్రైస్తవ సంఘం ఏర్పాటు చేయబడిన, ఏ ప్రాంతానికి దేవుడు తన సంఘాన్ని తోడుకొని వెళ్ళిన, తన సంఘము ద్వారా ఎన్నో మేలైన కార్యములను దేవుడు ఆయా ప్రాంతములో జరిగించుట ఈ లోక చరిత్ర ద్వారా కూడా మనం గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి సన్నిధిలో సత్క్రియలు అనే దీపాన్ని వెలిగించండి. ఈ సత్క్రియలే నిజమైన ధనము అని వాక్య గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది. పిల్లరా, ఈ సత్క్రియలనే దీపము అనేకులకు వెలిగిచ్చేదై ఉంటున్నది. ఇక 6వదిగా చూస్తే ప్రార్థన దీపము. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనమును చేయుచు ఆ విషయమై పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి అంటున్నారు. కాబట్టి సన్నిధిలో ఉండేవారు ప్రార్థనా దీపాన్ని వెలిగించాలి, అనగా బలమైన ప్రార్థనలు చేయాలి. లేదా పెళ్లి కుమార్తెకుండే ఒక గొప్ప లక్షణం ఏంటి అంటే విజ్ఞాపనము చేయుట. పెళ్లి కుమార్తె అనగా రాకడలో ఎత్తబడే విశ్వాసులు. ఈ విశ్వాసులు తమ కొరకు తాము ప్రార్థించుకున్నట్టు కాదు, కానీ అందరి కొరకు ప్రార్థించేవారై ఉంటున్నారు. బైబిల్ గ్రంథములో ఎందరో భక్తులు ప్రార్థించారు, దేవుడు వారి ప్రార్థనలను నెరవేర్చారు. యేసు ప్రభువారు గొప్ప ప్రార్థనాపరులుగా ఉన్నారు. ప్రభు చేసిన ప్రార్థనే నేటి వరకు పాపి అయిన మానవులను మనలను రక్షించుటకు, రక్షణలో నిలబెట్టుటకు కారణముగా ఉన్నదనే సంగతి మనం మర్చిపోకూడదు. లేదా ప్రార్థన విశ్వాసికి ఊపిరి వంటిది. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక
4వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు. దేనిని గూర్చియు చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. కాబట్టి దేనిని గురించి చింతపడకూడదు, కానీ పిల్లరా విజ్ఞాపన ద్వారా కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపములను దేవునికి తెలియజేయవలసిన వారమై ఉన్నాం. దైవజనులు, బయలు మిషన్ వ్యవస్థాపకులు ఒక బలమైన ప్రార్థనా పరులు. పిల్లరా ఆయన ఇచ్చిన సాక్ష్యం ఎంత గొప్పది అంటే, నేను అందరి కొరకు ప్రార్థన చేసి ముగించాను అని చెప్పారు. అంటే పిల్లరా అన్ని ప్రార్థనలు చేసి ముగించిన ప్రార్థనా పరునిగా మరి దేవుడు ఆయన సేవకులను దేవదాసయ్య గారిని ఏర్పాటు చేసుకున్నారు. ఈరోజు మనం కూడా ప్రార్థన చేయాలి. మరి దైవజనుని ఒక మాట మీకు జ్ఞాపం చేస్తున్నాను. ఏంటి ఆ మాట అంటే, దేవుని బిడ్డలారా, ప్రార్థన లేమి భక్తిహీనతలోనికి నడిపించును, భక్తిహీనత భ్రష్టత్వములోనికి నడిపించును అన్నారు. అంటే ప్రార్థన జీవితం తక్కువైపోతే, ఎవరైతే సరిగా ప్రార్థన చేయరో దేవుని బిడ్డలారా, వారు భక్తిహీనతలోకి వెళ్ళిపోతున్నారు. వారి భక్తి శాతం తగ్గిపోతూ ఉంటుంది. ఎవరైతే భక్తిహీనతలోనికి వెళ్తున్నారో భక్తిహీనత వారిని భ్రష్టత్వములోనికి తీసుకుని వెళ్ళేది ఉన్నది. కనుక మనము ప్రార్థనా దీపాన్ని వెలిగించుదాం. అనేకుల కొరకు విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్తలుగా మార్చబడదాం. ఇక చివరగా 7వదిగా చూస్తే స్తుతుల దీపము అనగా దైవ స్తుతి అనే దీపాన్ని మనం వెలిగించాలి. తెస్సలోనికైలకు రాయబడిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16-18 వచనాలు. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము, అనగా ఆయన నామము నొప్పుకొనుచు జిహ్వా ఫలమును అర్పించుదుము అంటున్నారు. కాబట్టి కడవరి కాలములో సంఘమును కొనవలసిన పిల్లరా ఓ ప్రత్యేక అనుభవం ఏంటి అంటే స్తుతించుట. సంఘము మరి పెళ్లి కుమార్తె వరుసకు చెందిన వారు ఎక్కువగా స్తుతి చేయాలి అనే సంగతి మనము గ్రహించాలి. పొందిన మేలును బట్టి, తొలగించిన కీడులను బట్టి, ఆయన మనకిచ్చుచున్న అనుభవాలను బట్టి దేవుణ్ణి స్తుతింపవలసి ఉన్నాం. ఆనాడు ప్రత్యక్ష గుడారములో ఆ దీపవృక్షములోని 7 దీపాలని పిల్లరా ఏర్పరచబడిన వారు ఎలా వెలిగించారో ఈరోజు బైబిల్ మిషన్ ద్వారా సన్నిధి అనుభవం నేర్చుకుంటున్నాం. మనం వాక్యములో ఉన్న సన్నిధిని అభ్యాసం చేసుకొని మనము కూడా ఈ 7 దీపాలను వెలిగించి దేవునికి మహిమ తెచ్చే వారంగా ఉందాం. మీ సంఘములో ఈ 7 దీపాలు వెలిగించండి. మీ కుటుంబంలో 7 దీపాలు వెలిగించండి. దేవుడు తోడై ఉంటారు. వెలుగయ్యున్న దేవుడే, వెలుగయ్యున్న ఆయన రాజ్యములోనికి వెలుగు కుమారులుగా మనల్ని ఆహ్వానించి ఆయన సింహాసనం మీద కూర్చుండే భాగ్యాన్ని మనకిస్తారు. రాకడలు ఎత్తబడే ధన్యత ప్రభు మనకిచ్చేవారై ఉన్నారు. అట్టి కృప కొద్ది మాటలను బట్టి పరలోకపు తండ్రి దయచేయును గాక. ఆమేన్. దయగలి మా తండ్రి, కొద్ది మాటలు నీ వాక్యములోని సంగతులు అందరి హృదయాంతరాలను భద్రపరిచి స్థిరపరిచి దైవాశీర్వాదం ఇమ్మని, సన్నిధిలో దీపం వెలిగించే గొప్ప యోగ్యత మాకు ప్రసాదించమని, దీపమయ్యున్న వెలుగయ్యున్న యేసునామమున అడిగి వేడుకొనుచున్న మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.